గౌరవనీయులైన తెలంగాణ న్యాయవాద సోదరులు మనందరికీ కూడా పేరు పేరున నమస్కారం. గత 6 నెలల క్రితం మన తెలంగాణ బార్ కౌన్సిల్ సిఓపి విషయంలో అందరికీ కూడా ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. దానికి 2 పర్యాయాలు బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. మరొకసారి చివరి అవకాశంగా ఈరోజు మళ్ళా తెలంగాణ బార్ కౌన్సిల్ డిసెంబర్ 31 చివరి అవకాశంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి న్యాయవాద సోదరుమల్లారా, మీరు నిన్న ఎన్రోల్ అయ్యారా లేకుంటే 40-50 ఏళ్ళ క్రితం ఎన్రోల్ అయ్యారా అన్నది కాదు. ఇక్కడ మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉన్నారా లేరా అన్నదే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకు అవసరం. కాబట్టి న్యాయవాద సోదరులందరూ కూడా దయచేసి ఈ సిఓపి విషయంలో జటిలం చేసుకోకుండా త్వరగా మీ యొక్క అప్లికేషన్ను మీ యొక్క సమీప బార్ అసోసియేషన్లన్నా సబ్మిట్ చేయండి. లేదు నేరుగా బార్ కౌన్సిల్కు వచ్చి 500 రూపాయలు చాలాన్ లేకుంటే ప్రత్యేక రుసుంతో మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా దయచేసి ఈ వీడియో మొత్తం చూడాలి. దీనిలో అందరికీ కూడా ఇన్ఫర్మేటివ్ మెసేజ్ ఉన్నది కాబట్టి ఇదంతా కూడా చూడండి, మధ్యలో చూడకుండా. అదేవిధంగా 1990 కన్నా ముందు ఎవరైతే ఎన్రోల్ అవుతున్నారో సీనియర్ అడ్వకేట్లు, వాళ్ళకు సిఓపి అవసరం లేదు, వకాలతులు కేవలం వాళ్ళు సిఓపి అప్లై చేస్తే సరిపోతుంది. కాబట్టి 1990 కన్నా బిఫోర్ ఎవరైనా సీనియర్ అడ్వకేట్లు ఎన్రోల్ అయ్యారో వాళ్లకు వకాలతులు అవసరం లేదు. అదేవిధంగా డిక్లరేషన్ డిఓపి అది కూడా చాలామంది సబ్మిట్ చేయలేదు. మొన్నొకసారి మొత్తం ఒక 5-6 సర్క్యులర్లు తెలంగాణ బార్ కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. ఆ 5-6 సర్క్యులర్లు కూడా ఇంతవరకు కూడా ఒక 10-20% కూడా న్యాయవాదులు అవి ఎవరు కూడా వినియోగించుకుంటలేరు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రిక్ట్గా ఉన్నది నాన్ ప్రాక్టీసింగ్ ఆఫ్ అడ్వకేట్స్ను ఎరాడికేట్ చేయడానికి. కాబట్టి ప్రాక్టీస్లో ఉన్న అడ్వకేట్లు క్లయింట్ల విషయంలోనే కాకుండా మీ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సిఓపి డిక్లరేషన్లు త్వరగా బార్ కౌన్సిల్లో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చాలామంది న్యాయవాద సోదరులు సిఓపి లోపల మీ సరైన ఫోన్ నెంబర్ రాస్తలేరు, మీ సీనియర్ల ఫోన్ నెంబర్ రాస్తున్నారు, లేదు మీ భర్తలదో భార్యలదో లేకుంటే వాట్సాప్ నెంబర్ ఎవరిదైతే ఉన్నదో వాళ్ళదే రాస్తున్నారు. కాబట్టి మీకు రావాల్సిన సమాచారం సరిగ్గా అందలేకపోతున్నది. నేను మరొకసారి మీ అందరినీ ఈ వేదిక ద్వారా కోరుకునేది ఏంటిది అంటే, ఈ వేదిక ద్వారా మీ అందరినీ కోరేది ఏంటిది అంటే, తెలంగాణ రాష్ట్రంలో 25 మంది బార్ కౌన్సిల్ ఉన్నారు. వారందరి నెంబర్లు కూడా మీ మొబైల్లో ఫీడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే బార్ కౌన్సిల్ నెంబర్లు మీకు అందరికీ కూడా తరచుగా మెసేజ్లు పెడుతున్నాం. కొందరికి అవి సర్క్యులేట్ కాలేకపోతున్నాయి. కాబట్టి మీకు ముఖ్యమైన సమాచారాలు మీరు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి మీకు ఎందుకంటే బార్ కౌన్సిల్ మెంబర్ స్వతహాగా మీ సేవ కోసమే ఉన్నారు, సర్వీస్ కోసమే ఉన్నారు. కాబట్టి ఆ నెంబర్లు ఫీడ్ చేసుకుంటే దాని ద్వారా మీకు ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి, అవి మీకు రీచ్ కాలేకపోతున్నాయి. కాబట్టి అదొకటి చేయండి. 2024లో ఎన్రోల్ అయిన అడ్వకేట్లు కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. 1991 నుండి పెడితే 2023-24 వరకు ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరూ కూడా డిక్లరేషను సిఓపి తూచా తప్పకుండా బార్ కౌన్సిల్లో సబ్మిట్ చేయాల్సిందిగా మీ యొక్క తోటి న్యాయవాదిగా బార్ కౌన్సిల్ సభ్యుడిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇదేదో ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, ఇదేదో అడ్వర్టైజ్మెంట్ కాదు. న్యాయవాదుల సంరక్షణ కోసమే, సంక్షేమం కోసమే, మీ యొక్క భవిష్యత్తు కోసమే ఇక్కడ నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కట్టనట్టు అయ్యేది ఉంటే జనవరి 1, 2025 నాడు అందరినీ కూడా నాన్ ప్రాక్టీసింగ్గా గుర్తించి బార్ కౌన్సిల్ మీకు ఓటు హక్కు తీసేస్తుంది, ఎలక్షన్లో కంటెస్ట్ చేసేది తీసేస్తుంది. కాబట్టి మీ యొక్క రైట్స్ అన్నీ కూడా ఫోర్ఫిట్ అయ్యే అవకాశము ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా త్వరగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ యొక్క మిత్రుడు సోదరుడు ఫణీంద్ర భార్గవ్, న్యాయవాది, బార్ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ.